హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మీకోసం సింపుల్ రెసిపీని అయితే తీసుకొచ్చాను. అదే గోరుచిక్కుడుకాయ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులోకి మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అది హీట్ అయ్యాక అందులోకి కొన్ని పోపు దినుసులు వేసి అలాగే అందులోకి అవి చిటపటలాడాక కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకును అయితే వేసి అలాగే ఒక 2 చీల్చి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత అందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అందులోకి మనం ఒక 2 టమాటాస్ని కూడా యాడ్ చేసి మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలను అయితే వేసి ఆయిల్ మొత్తం పట్టేలా బాగా నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి మనం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొద్దిగా సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ కారంని కూడా యాడ్ చేయాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి తగినంత సాల్ట్ని కూడా వేసేయండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసేయాలి. చూసారు ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసాక కర్రీ ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా టేస్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఈ కర్రీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.